హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ దీని గురించి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. మీరు housing.com యాప్ని అయితే యూస్ చేయొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే మీరు లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మారిపోయాయి. అయినా కూడా మిగతా కాంపిటేటర్ ప్లాట్ఫామ్స్తో పోల్చుకున్నట్టయితే దీనిలో రేట్స్ అనేవి తక్కువనే ఉంటాయి. దీంతో పాటే మనము క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి డిస్ప్లే చేస్తున్నాను. సో వీళ్ళకు మీరు మెయిల్ చేస్తే మీ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేస్తారు. సో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే వీళ్ళకి మెయిల్ చేయొచ్చు. మరి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా సింపుల్ ఉంటుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సార్. దాన్ని మీరు క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొబైల్లో మనకు పే అండ్ క్రెడిట్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. ఇందులో చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. ఓన్లీ మనం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కాకుండా ఒకవేళ మీరు మెట్రో సిటీస్లో ఉంటే దీన్ని యూస్ చేసి హౌస్ రెంట్ కట్టుకోవచ్చు, ఆఫీస్ రెంట్ కట్టవచ్చు, ఎడ్యుకేషన్ ఫీజ్ పే చేయొచ్చు, ట్యూషన్ ఫీజ్ పే చేయొచ్చు. సో రిపేరింగ్, ప్రింటింగ్ ఇటువంటి అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీనిలో మనకు కావాల్సింది ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఫీ ఏదైతే ఉంటుందో దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ టైప్ చేయండి. జనరల్గా మనకు కొన్ని సందర్భాలు ఎట్లా వస్తాయి అంటే అర్జెంటుగా మనీ అవసరం అవుతూ ఉంటాయి. కాకపోతే ఎక్కడ కూడా డబ్బులు దొరకని పక్షంలో ఇలా మనం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, అర్జెంట్ అయితే మాత్రం. దీంతో పాటు నేను ఇంతకుముందు కూడా మీకు చాలా వీడియోస్లో చెప్పాను, ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డ్ వాడుతున్నాము అని అంటే మనం తిరిగి రీపే చేయగల కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేయండి. లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ని చాలా జాగ్రత్తగా వాడాలి. మన క్రెడిట్ కార్డ్ని ప్రాపర్గా వాడుకోవడం తెలిస్తే మాత్రం చాలా లాభాలు ఉంటాయి. సో మరి ఇక్కడ నేను అమౌంట్ ఎంటర్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు 100% క్యాష్ బ్యాక్ అని చెప్పేసి కూడా డిస్ప్లే అవుతుంది. సో దాన్ని మనం పక్క పెడదాం. ఇక్కడ చూడండి, మనం కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏ బ్యాంక్లోకి మనం ఈ అమౌంట్ని యాడ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్తో పాటు ఐఎఫ్ఎస్సి నెంబరు, బెనిఫిషరీ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత పక్కకు యూపీఐ ఐడి ఉంది సరే, దాన్ని యూజ్ చేసి కూడా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కింద కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మన నేమ్ అడుగుద్ది, మీ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ హ్యావ్ ఇన్వైట్ కోడ్ అని చూసారా, దీన్ని మనం ప్రెస్ చేసి ఇక్కడ మనం మన ఇన్వైట్ కోడ్ని ఎంటర్ చేసి అప్లై చేసామనుకోండి, ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేస్తే క్యాష్ బ్యాక్ రూపంలో డబ్బులు వస్తాయి అన్నట్టు. సో దాని ద్వారా మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది వేరే ప్లాట్ఫామ్తో పోల్చుకుంటే తక్కువ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ పే ఉంది చూసారా, దాన్ని ప్రెస్ చేయమని అడుగుద్ది. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుద్ది. సో దాన్ని ఇచ్చేసి వెరిఫై బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం వెరిఫై బటన్ ప్రెస్ చేసిన వెంటనే కొంచెం టైం తీసేసుకొని ఇది వెరిఫై చేస్తుంది. నెక్స్ట్ అక్కడ మనం పే బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ అడుగుద్ది. సో ఇక్కడ మీరు మీ క్రెడిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, హోల్డర్ నేమ్, సివివి నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ మనం మన అమౌంట్ అయితే బ్యాంక్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు వీసా, మాస్టర్ కార్డ్ లాంటివి, అమెక్స్ లాంటి కార్డులను యూజ్ చేయండి. రూపే కార్డ్ లాగా అయితే మనకు కొంచెం ఎక్కువ ట్రాన్సాక్షన్ ఫీ పడుద్ది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు మనకి ఈ మధ్య ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు 2% పడుతుంది. కాకపోతే ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తే 1% పడుద్ది. సో ఇదైతే మీరు గమనించండి. ఇది ఇంకోటి చాలా మంది కామెంట్లో అడిగారు, మనం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మధ్యలో ఇరుక్కుపోయాయని చెప్పేసి అంటున్నారు. అక్కడ మన డీటెయిల్స్ అనేవి మిస్ మ్యాచ్ అయ్యాయనుకోండి, అటువంటిప్పుడే ఇలా జరుగుద్ది. సో ఈ కామెంట్స్ చూస్తే నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ మన ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, సో అటువంటిప్పుడు అక్కడ డబ్బులు ఇరుక్తే అలా అని చెప్పేసి వాళ్ళకే వెళ్ళడం అని కాదు, మళ్ళీ మనకు రిటర్న్ చేస్తారు. కాకపోతే ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకుని మనకు పంపిస్తారు. ప్లస్ మధ్యలో మనకు దీపావళి లేకపోతే సండే ఇటువంటి ఏమైనా కొన్ని జరుగుతుంటాయి చూసారా, సో అటువంటి హాలిడేస్ వచ్చినప్పుడు డిలే అవుద్ది, లేకపోతే మేము రెగ్యులర్గా పంపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ దీన్ని నేను టెస్ట్ చేశాను. ప్లస్ మా ఫ్రెండ్స్ తోటి కూడా నేను చేయించాను. వాళ్ళకు కూడా తక్కువ అమౌంట్లోనే క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయింది. దాని తర్వాత నేను మీకు చెప్తున్నాను. ఫైనల్గా మీ ఇష్టం, మీకు ఒకవేళ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ కావాలి అని అనుకుంటే ఇది ఒక మెథడ్ ఉంది అని చెప్పేసి అయితే నేను మీకు చెప్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ నేను చూపించే ఈ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. దీంతో పాటు ఇంకొక కామెంట్ వస్తుంది, నేను 3 months బ్యాక్ ఈ వీడియో చేశాను. కాకపోతే ఆ వీడియో చేసినప్పటికీ ఇప్పటికీ మనకు ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి కాబట్టి కన్వెన్స్ ఫీ అనేది మారుతుంది. అంతకుముందు మనకు 1.8% పడేది, ఇప్పుడు వచ్చేసి 2% వరకు అయితే పడుతుంది. సో ఇది కూడా మీరు గమనించండి. సో మొత్తానికి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి మీరు ఎప్పుడైనా ఈ యాప్ని యూజ్ చేశారా, ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.